2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని లగ్నంలో ఉండటం మూలంగా మీకు కీర్తి ప్రతిష్ట విషయాల్లో మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి మీకు మనీ పరంగా మాత్రం మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. శని లగ్నంలో ఉన్నారు కాబట్టి మరియు ఏలినాటి శని ఉంది కాబట్టి కొంచెం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హనుమంతుడు నవగ్రహాలకి అధిపతి కాబట్టి మీకు మంచి ఫలితాలంటూ ఇస్తాడు హనుమంతుడు. ముఖ్యంగా శనికి బాధల నుంచి తగ్గించగలుగుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మరియు శనివారం పూట హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి వారంలో మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలోనూ, ప్లాట్స్ విషయంలోనూ మరియు ఈఎంఐ విషయాల్లోనూ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వారంలో చాలా ఆనందంగా ఉంటారు. అష్టమాధిపతి అయిన సూర్యుడు గురుతో కలిసి ఉండటం మూలంగా కోర్టు కేసులు ఉన్నా సరే మీకు వైపు తీర్పు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. ఏలినాటి శని ఉంది కాబట్టి మీరు కొంచెం శనిని పూజించుకోండి. శనివారం పూట హనుమంతుడి గుడికి వెళ్ళండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.